నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ బోర్డు సెప్టెంబర్ మధ్యలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన ప్రస్తుత పదవీ కాలం ముగిసిన తర్వాత మరోసారి బాధ్యతలు చేపట్టబోనని ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రశేఖరన్ పదవీ కాలం 2027 ఫిబ్రవరి 20తో ముగియనుంది. చంద్రశేఖరన్ ఆగస్టు 12న టాటా సన్స్ బోర్డుకు లేఖ రాస్తూ తన పదవీ కాలం ముగిసేలోపు కొత్త నాయకత్వాన్ని ఎంపిక చేయాలని కోరారు. నాయకత్వంపై స్పష్టత ఉద్యోగులు, పెట్టుబడిదారులు, భాగస్వాములు, ఇతర వాటాదారులకు అవసరమని ఆయన పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 24న చంద్రశేఖరన్ కు మరో 5 ఏళ్ల పదవీ కాలం పొడిగించే ప్రతిపాదన బోర్డు ముందుకు వచ్చినప్పటికీ ఆ బోర్డు సభ్యుడు మద్దతు ఇవ్వకపోవడంతో అది ముందుకు సాగలేదని చంద్రశేఖరన్ తన ప్రకటనలో వెల్లడించారు. ఆ తర్వాత 6 నెలలు గడిచిన ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోకపోవడంతో తాను మరోసారి నియామకానికి తన పేరును ప్రతిపాదించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చంద్రశేఖరన్ వారసుడు ఎంపికలో టాటా ట్రస్ట్ కీలక పాత్ర పోషించనుంది. టాటా సన్స్ లో టాటా ట్రస్ట్ ప్రధాన వాటాదారుగా ఉండడంతో కొత్త చైర్మన్ ఎంపిక ప్రక్రియపై వాటి నిర్ణయం ప్రభావం చూపనుంది. ఇప్పటికే కొత్త చైర్మన్ కోసం ఎంపిక ప్రక్రియను ప్రారంభించే దిశగా టాటా ట్రస్ట్ చర్యలు చేపట్టబోతున్నట్లు రాయిటర్స్ తెలిపింది. చంద్రశేఖరన్ పదవీ కాలం పొడిగింపుపై టాటా సన్స్ బోర్డులో ఏకాభిప్రాయం రాకపోవడం, టాటా ట్రస్ట్తో విభేదాలు వంటి అంశాలు ఈ నాయకత్వ మార్పు వెనుక ఉన్న ప్రధాన పరిణామాలుగా కార్పొరేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు టాటా సన్స్ భవిష్యత్తు వ్యూహంలో పబ్లిక్ లిస్టింగ్ అంశం కూడా కీలకంగా మారింది. టాటా సన్స్ ఆర్బీఐ నిబంధనల పరిధిలోకి రావడంతో ఐపీఓకు సంబంధించిన చర్చ చాలా కాలంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఆర్థిక నియంత్రణ పరమైన అంశాలను కూడా కొత్త నాయకత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది. చంద్రశేఖరన్ దాదాపు దశాబ్దం పాటు టాటా సన్స్ కు నాయకత్వం వహించారు. ఆయన హయాంలో టాటా గ్రూప్ ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్, ఐఫోన్ తయారీ వంటి కొత్త రంగాల్లో భారీ పెట్టుబడులు విస్తరణ చేపట్టింది. ఇప్పుడు కొత్త చైర్మన్ ఎంపిక టాటా గ్రూప్ భవిష్యత్తు వ్యూహానికి కీలకంగా మారింది. సెప్టెంబర్లో జరిగే బోర్డు సమావేశంలో చంద్రశేఖరన్ నిర్ణయాన్ని అధికారికంగా నమోదు చేయడంతో పాటు వారసుడు ఎంపిక ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. బోర్డు ఆయన నిర్ణయాన్ని పునః పరిశీలించమని కోరుతుందా లేక కొత్త చైర్మన్ ఎంపికను వేగవంతం చేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.